బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ రూమర్స్ కు బ్రేక్ పడింది. యంగ్ హీరో నాగ చైతన్య సమంతలు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ఇద్దరు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ డైవర్స్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు. ఇద్దరం ఒకరికొకరం దూరం ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సమంతతో సంప్రదింపుల తర్వాత ఇద్దరం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తన ట్వీట్ లో తెలిపారు. క్లిష్టతరమైన సమయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మీడియా సహకరించాలని చైతు తన ట్వీట్ లో కోరాడు. తమకు ప్రైవసీ ఇవ్వాలని వేడుకున్నాడు. సమంత కూడా తన ట్విట్టర్ లో చైతుతో విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. సమంత మరో వ్యక్తితో కలిసి ఉంటుందన్న కారణంగానే విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సమంత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లలో కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. నాగ చైతన్య సమంత విడాకుల వివాదంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అందరూ అనుకున్నదే జరిగింది. 6 నెలలుగా సమంత, నాగ చైతన్య విడాకులపై వస్తున్న పుకార్లు నిజమయ్యాయి. దీనిపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఇదే విషయం ఒక గత వారం నెల రోజుల నుంచి కూడా సోషల్ మీడియాగా తెగ వైరల్ అవుతుంది. అప్పటికే వాళ్ళు విడిపోతున్నట్లు, అదే ఆలోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అనుకున్నట్టుగానే ఇవాళ వాళ్ళు అధికారికంగా ట్విట్టర్ ద్వారా దాన్ని షేర్ చేశారు, నాగ చైతన్య, సమంత కూడా. అయితే ఈ బెస్ట్ కపుల్ గా వీళ్ళ మ్యారేజ్ విషయంలో కానీ, వీళ్ళ కాంబినేషన్ కానీ, వీళ్ళ లవ్ స్టోరీ ఇవన్నీ కొద్ది రోజులుగా ఈ తెలుగు మీడియాలో సినిమా వాళ్ళ మ్యారేజ్ విషయాల్లో సమంత వీళ్ళదే హైలైట్ గా ఉంటుండే. గత కొద్ది రోజులుగా అదే కొన్ని సినిమా విషయాల్లో కానీ, వెబ్ సిరీస్, వాళ్ళ కొన్ని పర్సనల్ యాడ్స్ కానీ, అలాంటి వాటి విషయాల్లో వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలలో కూడా వచ్చాయి. అయితే తర్వాత వాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు దాన్ని కొట్టేశారు, అలాంటిది ఏమీ లేదు అని. అయితే చివరిగా ఇటకెళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మ్యారేజ్ రిలేషన్ అనేది ఈ అటు బ్రేకప్ అయిందని చెప్పొచ్చు. వాళ్ళు కూడా కాకపోతే బయట ఇంకా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. ఆర్జీవి ఇతరుల విషయాల్లో చాలా మంది విషయాలలో తన స్టైల్లో చెప్పే ఆర్జీవి కూడా ఈ వీళ్ళ సమంత చైతన్యల బ్రేకప్ విషయంలో కూడా హార్ట్ కామెంటే చేశారని చెప్పొచ్చు. మ్యారేజ్ అనేది వీళ్ళ బ్రేకప్ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము. మ్యారేజ్ అనేది ఒక కష్టమైన పని, వీళ్ళు విడిపోయినందుకు సంతోషంగా ఉండాలి, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటూ హార్ట్ కామెంట్ చేశాడు. ఓకే, వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన
బ్రేకప్ గురించి ఆర్జీవి గారి కామెంట్స్ మీద అభిమానులు ఏమంటున్నారు? అంటే సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని ఆర్జీవి గారు చెప్పడం మీద అభిమానులు ఎలాంటి రియాక్షన్స్ చూపిస్తున్నారంటారు? అభిమానులకైతే చైతన్య సమంత వాళ్ళ ఒక ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ అలా అభిమానించే అభిమానులంతా, సినిమా అభిమానులంతా ఈ విషయాన్ని కొంచెం బాధగానే చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఎవరైనా బ్రేకప్ అనేది కోరుకోరు. బట్ ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు కలవనప్పుడు విడిపోతే తప్పేందనేది కొందరు వాదిస్తా ఉన్నారు. సో ఏదేమైనా వాళ్ళ పర్సనల్ విషయాలు, అది ఫ్యామిలీ, వాళ్ళ అటాచ్మెంట్, వాళ్ళ రిలేషన్, వాళ్ళు ఉండాలా, కలిసి ఉండాలా, విడిపోవాలనేది వాళ్ళ సొంత నిర్ణయాలు. కాబట్టి ఇది కొంతమందికి సంతోషాన్ని ఇచ్చిన, కొంతమందికి వాళ్ళ అభిమానులు మాత్రం, నాగార్జున ఫ్యామిలీ, చైతన్య వాళ్ళ ఫ్యామిలీ సంబంధించినటువంటి అభిమానులు మాత్రం దీన్ని బాధాకరమైన విషయంగానే భావిస్తా ఉన్నారు. ఓకే, అంటే 6 నెలలుగా కొన్ని అంటే పుకార్లు హల్చల్ చేశాయి, విడిపోతున్నారంటే చాలా మంది లైట్ తీసుకున్నారు. బట్ ఈ రోజుకి అదే నిజమైంది. సో అసలు కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పింది అసలు కారణం అంటారా? కారణాలు మనం ఎగ్జాక్ట్ గా ఇదే అని మనం ఎందుకు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా మా రిలేషన్ బ్రేక్ కావడానికి కారణం ఇదని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మనం కూడా కారణం ఇదే అని చెప్పలేము. కాకపోతే సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతా ఉన్నాయి. సమంత వేరే అతనితో సన్నిహితంగా ఉందని, గోవాలో ఆ ఫొటోస్ బయటకు వచ్చాయని, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, అప్పటి నుంచే నాగ చైతన్య సమంతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, దాని దూరం ద్వారానే ఇప్పుడు చివరికి ఇది విడాకుల వరకు వచ్చిందనేది చెప్తా ఉన్నారు. మరొకటి ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా సమంత నార్త్ స్టేట్ సంబంధించిన ఆమె, ఇక్కడ తెలుగు కల్చర్ అలాంటి ఏం తెలియదు. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో మంచి స్టార్ గా ఉంది. ఆమెకు కొన్ని సొంత అంటే ఓన్ వెబ్ సిరీస్ కానీ, సినిమా కమిట్మెంట్స్ అలా ఉండడము, ఇక్కడికి వచ్చిన తర్వాత నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, చైతన్య ఫ్యామిలీ వాళ్ళు సినిమాల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టడము, ఇదే చేయాలి, ఇది చేయకూడదని, అదే మేజర్ గా కొన్ని సంబంధాలతో పాటు బయట వచ్చినటువంటి ఆ పుకార్ల విషయాలలో ఫ్యామిలీలో రిలేషన్స్ కొంచెం దెబ్బతిన్నాయని అప్పటి నుంచి గత 6 నెలలుగా ఆమె ముంబై కొన్ని బయట అవుట్డోర్ షూటింగ్స్, వెబ్ సిరీస్ ల మీద కాన్సన్ట్రేషన్ చేసేదని అదే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సో వాటి ద్వారా కూడా వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయిందని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. ఓకే శ్రీను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే గత 6 నెలలుగా టాలీవుడ్ లో అందమైన జోడిగా పేరు పొందిన నాగచైతన్య సమంతలు విడిపోతున్నారంటూ గత కొన్నాళ్ళుగా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. సమంతతో తన వైవాహిక బంధాన్ని ముగిస్తున్నానని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. శామ్తో విడిపోతున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత భార్యాభర్తలుగా కొనసాగలేమన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. దశాబ్ద కాలానికి పైగా స్నేహబంధాన్ని కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తామని, తమ అనుబంధానికి అదే ప్రతిపాదిక అని నాగచైతన్య వివరించారు. ఏమాయ చేసేవే చిత్రంతో తొలిసారి కలిసి నటించిన నాగచైతన్య సమంత ప్రేమలో పడ్డారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో క్రిస్టియన్, హిందూ పద్ధతిలో వీరు 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా చేయి శామ్ వేర్వేరుగా ఉంటున్నారని, వీరి కాపురం సజావుగా సాగడం లేదని కథనాలు వచ్చాయి. అనేక సందర్భాల్లో వీరు జంటగా కనిపించకపోవడం కూడా ఆ కథనాలకు బలం చేకూర్చింది.
మరోవైపు సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. 10 ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది. కాగా 2017 అక్టోబర్ 7న సమంత నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు 2 రోజులు పెళ్లి చేసుకున్నారు. అటు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ విడాకులపై తనదైన స్టైల్లో స్పందించారు. సమంత నాగ చైతన్య విడాకుల వివాదం మధ్యలోకి దూరాడు. పెళ్లిళ్లు కాదు, విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలంటూ ట్వీట్ చేశాడు. వివాహం మరణం అయితే విడాకులు పునర్జన్మ లాంటిదంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విడాకులపై ఆర్జీవీ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. కొన్ని రోజుల నుంచి వస్తున్న విడాకుల పుకార్లను నిజం చేస్తూ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఎంతగానో ఆలోచించి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విడాకులపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.